గ్రామ యువత మహిళలు తీసుకుంటే వాళ్ళ మీద కేసు పెట్టి 19 మందిని అరెస్ట్ చేయడం అనేది ఏం రాజనీతి? ఇలా మీరు చూడండి, 19 మందిని కూడా కౌన్సిలింగ్ పేరు మీద 18వ తారీఖు నాడు సంఘటన జరుగుతుంది. 19వ తారీఖు గుడికాడ మాట్లాడుకుంటారు, 20వ తారీఖు సర్పంచ్తో ఉన్నప్పుడే మాట్లాడుకుంటారు, 21వ తారీఖు దొంగతనం చేస్తారు. దళితులు గిరిజనులు దేశం మొత్తంలో దొంగతనాలు మొదలుపెట్టి 75 సంవత్సరాలు అవుతుంది. ఏమైనా దళితులు ప్రశ్నిస్తే నిలదీస్తే వాళ్ళ మీద దాడులు, వాళ్ళ మీదనే కేసు. ఇలా నవీన్ అనే తమ్ముడు చనిపోయిన దానికి ప్రతీకారంగానే కదా ఈ గ్రామం తిరగబడింది. మరి ఇలాంటప్పుడు ఎందుకు పోలీసు అధికారులు బెల్ట్ షాపులకు మద్దతుకున్నారు? ఇది కావాలి అసలు ఫస్ట్. రెండవది, ఇంతకుముందు కీర్తన చెప్పినట్టు శ్రీలత అలియాస్ సువర్ణ వైఫ్ ఆఫ్ బుచ్చయ్య ఎవరు? పిల్ల తండ్రికి భార్యను చేసింది, తండ్రికి భార్యను చేసింది. శ్రీలత అనేటామె నేను ఈ బూత్లో చూస్తే ఎక్కడా లేదు. మానసిక వికలాంగురారు, ఆమె మీద కేసు పెట్టొద్దంటే అసలు ఆ పేరు ఎట్లా రాస్తారు? శ్రీలత అనే పేరు. కళ్ళు కనపడవు, మాటలు రావు, పోరాటం కాదు కదా, తన జీవిత పోరాటం చేస్తున్న ఒక వికలాంగురాలి మీద కేసు పెట్టి మైనర్గానే ఉన్నట్టుంది ఇక నాకు తెలిసి, ఆమె మీద పెట్టి ఎంక్వైరీ ఆఫీసర్ వచ్చి శ్రీలత అలియాస్ సువర్ణ వైఫ్ ఆఫ్ బుచ్చయ్య అంటే శ్రీలత వైఫ్ ఆఫ్ బుచ్చయ్య అని రాసినందుకు అంటే పోలీసులు ఎవరు కొమ్ము కాస్తున్నారు? ఇవాళ నేను అంటున్నా, బెల్ట్ షాపుల నిర్వాహకులు కూడా ఎవరి మద్దతుతో చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళని నేను తప్పుపట్టలేను. ఇలా వైన్ షాపులకు పర్మిషన్ ఇస్తుండ్రా? వైన్ షాపులకు బెల్ట్ షాపులు పెట్టమని పర్మిషన్ ఇస్తుండ్రా? ఇలా మీరు చూడండి, 18% ఇలా దళితులు, 9.8% గిరిజనులు ఈ ఊసుగండ్ల మందు దాగి 40 ఏళ్లకు చచ్చిపోతున్నారు. ఇంకా 25 ఏళ్లకి చచ్చిపోయిన నవీన్ చూస్తున్నాం. ఈ రకంగా దళిత యువత ఇలా బజార్న పడుతుంటే బెల్ట్ షాపులు, నేను అంటున్నా మహిళా లోకం అంతా కూడా స్పందించాలి. నేను అంటున్నా, మేము ఈరోజు ఉద్యమకారులంగా రావచ్చు కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు కానీ, మొత్తం నాకు తెలిసి 30,000 కోట్ల రెవెన్యూ పీడితుల యొక్క రక్తం నుంచి అంటే గుంజుకోవాలని చూస్తుంది ప్రభుత్వం. ఇది దళిత కాంగ్రెస్ నేతృత్వంలో రేపు డెఫినెట్ గా రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తాం. ఇలా చదువుకోవడానికి మాకు అవకాశాలు లేవు, ఉద్యోగాలు ఇవ్వరు, ఉపాధి అవకాశాలు లేవు, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లకు ఫండ్స్ లేవు. ఇక తగుదునమ్మా అని చెప్పి మందు ఇవాళ వాడని వచ్చింది. చూడు, వాళ్ళ అమ్మ డబ్బు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకున్నాడు. అమ్మ కాడ కొడుకు డబ్బు అడుక్కునే పరిస్థితి వచ్చింది. అంటే నువ్వు ఇచ్చే పెన్షన్ అడుక్కొని బతకాల్సిన స్థితి వచ్చింది. ఇంకింతకంటే దిగజారుడు ఈ తెలంగాణ వచ్చినాక దళిత యువతకు, గిరిజన యువతకు ఏం కావాలి? ఇక మాట్లాడితే మావాడు 2,30,000 కోట్ల బడ్జెట్ అని మళ్ళీ రేపు పెడతాడు. మొత్తం 30,000 కోట్ల బడ్జెట్ నెగిటివ్ రెవెన్యూ ఇక్కడి నుంచి వస్తుంది. నేను అంటున్నా, ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ ఏం చేస్తుండు, ఇక్కడ ఉన్న ఆర్డీఓ ఏం చేస్తుండు, ఇక్కడ ఉన్న కలెక్టర్ ఏం చేస్తుండు, ఇక్కడ ఉన్న ఎస్పీ డిఎస్పీలు ఏం చేస్తున్నారు? కాబట్టి ఇదేమో సామాన్యమైన అంశంగా అనుకుంటున్నారు. కేసీఆర్ గారు తాగుబోతుల తెలంగాణ చేసిండు, తాగుబోతుల తెలంగాణ చేసినట్టు ఒక ఆయన అంటాడు. ఏడ తాగుబోతుల తెలంగాణ చేసినట్టు రా. ఇగో ఇక్కడ 6 వైన్ షాపులు, రోడ్డు కావల 3, రోడ్డు కేవల 3 పెట్టి బెల్ట్ షాపులు అంటే ఒక మండలానికి ఒక వైన్ షాప్ ఉండడమే ఎక్కువ. అంటే 2 ఉండే, రెండింటి కింద ఉన్న ఏమంటారు ఇప్పుడు దాదాపు నాకు తెలిసి ఈ మండలంలో 180 ఒక్క మండలంలో 180 ఒక్క మండలంలో. అంటే నీకు రాసిచ్చిన మా వాళ్ళని తాగించడానికి కేసీఆర్ కు అధికారం రాసిచ్చినట్టున్నది. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారు మీతో రాజకీయ అక్కస్తో నేను మాట్లాడతలే. ఇలా దళితులను బాగు నువ్వు 3 ఎకరాలు ఇవ్వకపోతే ముఖ్యమంత్రిని చేయకపోతే దాని పేరేంటి, దళిత బంధు ఇవ్వకపోతే మరి ఈ రాబంధులు లెక్క ఎందుకు మారిన భయ్? మీరు నాకు అర్థం కాదు. ఇట్లా తాగిపియడానికా తెలంగాణలో మీరు ఇలా మందుని తెచ్చేది? ఏమంటారు, తెలంగాణ సంస్కృతిలో తాగుడు ఒక సంస్కృతి అంటే కళ్ళు తీసుకురా, సాంప్రదాయ నీరు సాంప్రదాయ ఏమంటారు నీరా, సాంప్రదాయం మనకు కళ్ళు తీసుకొని రండి, లేదంటే ఈత కళ్ళు తీసుకురండి, లేదు ఇంకా చెప్పాలంటే దాని పేరేంది ఖజూరా కళ్ళు తీసుకురండి, తాటి కళ్ళు తీసుకురండి. ఇది చరిత్రలో ఒక మంచి పానీయంగా ఉంది. కానీ దరిద్రపు మందు, లోకల్లో తయారు చేసే మందుని తీసుకొచ్చి అమ్మడం వల్ల వచ్చింది. మిత్రులారా, చివరిగా నేను ఒక విషయం మీ దృష్టికి తెచ్చి నేను ముగిస్తా, పెద్దలు మాట్లాడతారు. పోలీసు వ్యవస్థ ప్రజలకు రక్షకులుగా ఉన్నది, ప్రజలను రక్షించడానికి మీరున్నది, ప్రభుత్వాలను కాపాడడానికి కాదు.
ప్రభుత్వానికే జీతం ఇచ్చేది ప్రజలు. మీ సొమ్ము అంటే మీరు ఇచ్చే జీతము పేదోని చావు నుంచి వస్తే దానికి ఫలితం ఉన్నదా? మీకిచ్చే జీతము పేదోని రక్తం నుంచి వస్తున్నది. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నదంటే ఇగో డీజిల్ పెట్రోల్ ధరలు పెంచిండ్రు, నిత్యావసర ధరలు పెంచిండ్రు, మద్యం ధరలు పెంచిండ్రు. ఎక్కడైనా సరే అసలు తెలంగాణలో ఉన్నంత ఎంఆర్పి మద్యానికి ఎక్కడా లేదు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ఇష్టానుసారంగా అవైలబిలిటీ ఆఫ్ లిక్కర్ అంటే లభ్యత, మద్యం లభ్యత అనేది ఎట్లా ఉందంటే క్లస్టర్ వైజ్ గా గ్రామీణ ప్రాంతంలో వాడకు నేను మొన్న బయ్యారం పోయినప్పుడు చూసిన ఏకంగా కిరాణా కొట్లకే బీరు సీసాలు, వైన్ సీసాలు ఏలాడదీసి అమ్ముతున్న పరిస్థితి ఉన్నది. అసలు 24 గంటలు మద్యం దొరికే ప్రాంతం ఏదైనా ఉందా అంటే అది తెలంగాణే. వెనకటికి గుప్తులది స్వర్ణయుగం అనుకుంటుంటుంది, ఇలా కేసీఆర్ది తాగుబోతుల యుగం. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో మనం సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి నిజంగా చెప్తున్నా, ఇలాంటి తెలంగాణ ఉద్యమకారులుగా కోలుకోలే. తెలంగాణ సోనియా గాంధీ గారు ఇచ్చింది తాగుబోతుల తెలంగాణ చేయడానికి కాదు. చస్తున్న యువత 1200 మంది పైచిలకు యువత ఈ రోజు ఆత్మహత్యలు చేసుకుంటుంటే తల్లులు ఆ రోజు నేను అంటున్నా బీజేపీ అమ్మాయి సుష్మా స్వరాజ్ అయినా, మీరా కుమార్ గారు అయినా, సోనియా గాంధీ గారైనా తల్లులు కాబట్టి ఆ రోజు కొడుకుల యొక్క అమరత్వాన్ని గుర్తించారు. కానీ ఈ చావులు ఏం చావులు? తాగి చస్తే వీరత్వం కూడా లేదు కదా. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు మానుకోండి. రేపు దళిత కాంగ్రెస్ తో పాటు రేపు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతాం. నిన్ననే జగ్గారెడ్డి గారు కూడా వచ్చిపోయింది ఇక్కడికి. ఈ ప్రాంతం నిజంగా మారేపల్లి యొక్క విప్లవ ఒక స్ఫూర్తిని ఈ రోజు తెలంగాణకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు, మీరు మద్యం అమ్ముకొని బతికితే బతకండి, కానీ ప్రభుత్వానికి రాని రెవెన్యూ ఇదంతా కూడా బ్లాక్ దందా, దీన్ని ప్రోత్సహించడం వద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేసి రేపు భవిష్యత్తులో మళ్లీ మేము ఇంకో ఊరికి ఇట్లాంటి పర్యటనలు చేయకుండా ఉండాలంటే మీరు బెల్ట్ షాపుల మీద నియంత్రణ తీసుకురావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.